వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడని చంద్రబాబు నాయకుడికి పెన్షన్దారుల ఉసురు తప్పదన్నారు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. పీలేరు నియోజకవర్గం కలిగిరి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాలా 11 నెలలు వాలంటీర్లు మరి ఇంటింటికి పోయి ప్రతి గడప దొక్కి పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు లేనటువంటి అభ్యంతరము ఈరోజు మరి వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారనేటువంటి మరి ఒక సాకుతో ఒక తప్పుడు ప్రచారంతో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వృద్ధులను, వికలాంగులు, దివ్యాంగులను మరి ఎవరైతే ఇంటి వద్ద నుంచి పోలేనటువంటి శారీరకంగా అశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కష్టాలు ఇన్ని కావు. దీనికి ప్రధాన బాధ్యత తెలుగుదేశం పార్టీ, మరి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దానికి సంబంధించిన నాయకులే బాధ్యత వహించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సీఎం జగన్ పాలనలో సంక్షేమ విప్లవం సాగిందన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డితో కలిసి పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్వాగతం లభించింది. ఇంటింటా గ్రామస్తులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. తామెప్పుడూ సీఎం జగన్ వెంటే నడుస్తామని ఈ సందర్భంగా స్థానికులు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మిథున్ రెడ్డి, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డిలు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సుండుపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మిథున్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు ప్రారంభించారు. పలువురు టీడీపీ సీనియర్ నేతలు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేని చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలోని పలు వార్డుల్లో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎంగా జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.